సత్యభామ, సత్యనారాయణ దేవుని గాథ. ఎక్కడ జరిగింది కథ? ఈ కథ సత్యనారాయణ వ్రత కథలో 4వ భాగం లాంటి ఒక ఉపకథ. ఇందులో సత్యభామ, శ్రీకృష్ణుడి భార్య, శ్రీనివాసుడు, విష్ణువు యొక్క అవతార మధ్య జరిగిన ఘటనను చెబుతారు. ఒక రోజు శ్రీకృష్ణుడు సత్యభామతో అన్నాడు, మనిద్దరం కలసి ఈ రోజు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయాలి. ఇది ఎంతో పవిత్రమైనది. అప్పుడు సత్యభామ చాలా గర్వంగా ఇలా అన్నది, నువ్వే శ్రీమహావిష్ణువు అయితే నీకే నీ పూజలు ఎందుకు? ఇది అంత అవసరమా? అంటే ఆమెకు అహంకారం వచ్చింది. తన భర్త శ్రీకృష్ణుడే భగవంతుడు, మరి ఆయన ఎవరి పూజ చేస్తాడు అని ఆమె తక్కువగా ఆలోచించింది. వారు వ్రతం మొదలుపెట్టారు. కాని విధిగా, భక్తితో చేయాల్సిన వ్రతాన్ని ఆమె గర్వంతో, నిర్లక్ష్యంగా చేసింది. అందుకే ఆమె తోటలో పుష్పాలు ఉడికిపోవడం మొదలైంది. ఆమె ధరించిన అలంకారాలు మాయమయ్యాయి. శ్రీకృష్ణుడు కూడా కణంగా కనిపించకుండా పోయాడు. అప్పుడు ఆమెకు భయం పట్టింది. ఇది నా తప్పే అని పశ్చాత్తాపంతో వృద్ధబ్రాహ్మణుడిని అడిగింది. ఇది ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నీవు అహంకారంతో పూజ చేశావు. నిజమైన భక్తి లేకుండా వ్రతం చేయడం నిష్ఫలం. సత్యభామ ఇక వింతగా ఏడుస్తూ భక్తితో భగవంతుడిని ప్రార్థించింది. శ్రీనివాసా, నీ మహిమను నేను అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు. నేను నీ దాసురాలిని. ఈ మాటలతో ఆమె అహంకారం పోయింది. శ్రీనివాసుడు తన దయతో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు అన్నీ తిరిగి దొరికాయి, భర్త, తోట, గౌరవం, భక్తి కూడా. ఈ కథ చెప్పే పాఠం: 1. అహంకారం ఎవరికి వచ్చినా దైవాన్ని పొందలేరు. 2. వ్రతం అనే పేరు మీద చేసే పూజకు భక్తి తప్పనిసరి. 3. వినయం ఉన్న చోటే దైవం ఉంటుంది.